వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు సోదరులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు బేదా మస్తాన్ రావు గారు, విలేకరులు, నాయకులు, కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంత్రి గారు, సర్వేపల్లి శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు మస్తాన్ కాంగ్రెస్ పార్టీలో చేరడంలో కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని చెప్తున్నాను. ఏ పార్టీలో ఉన్నా మస్తానన్న చెప్పిన విధంగా సోదరులుగానే మెలిగాం. ఎన్నికలప్పుడు ఎలక్షన్లుగా చూస్తాం, విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ప్రతిపక్షం లేదు, ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మంచి పరిపాలన కోరుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు స్పందించి ఇతర పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుండి నాతో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరితో సంప్రదించి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఇతర గ్రామాల్లో నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తాం, వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటు ఇప్పటి వరకు పార్టీలో నడిచిన నాయకులను ఈరోజు నా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో మంత్రి గారి సమక్షంలో, గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో, మస్తాన్ రావు గారి సమక్షంలో చేరిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గుర్తింపునిస్తాను, సరైన గౌరవిస్తాను, మీ గౌరవిస్తూ ముందుకు నడిపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ మాటిస్తూ గోవర్ధన్ రెడ్డి గారిని